గురువుగారు, అలాగే దీపదాన విధి అంటూ ప్రత్యేక పద్ధతి ఏమైనా ఉందా? ఉసిరిక దీపదానం అంటారు, అంటే ఇదేనా? ఈ మాసంలో దీపాన్ని వెలిగించాలి, దీపాన్ని దానం ఇవ్వాలి. ఏదైనా ఆలయంలో దీపం కొండకు చేరితే ఆ దీపాన్ని మళ్ళీ వెలిగించే ప్రయత్నం చేయాలి. జ్యోతిష శాస్త్రాన్ని గమనించినట్లయితే ఈ కాలమంతా కూడా సూర్య సంచారం కన్యా, తుల, వృశ్చిక ఈ రాశులలో సంచారం జరుగుతూ ఉంటుంది. దక్షిణాయనంలో రెండవ భాగం ఆషాఢం, శ్రావణం, భాద్రపదం గడిచిపోగా ఆశ్విజం, కార్తీకం, పౌష్యం రెండవ భాగం 3 నెలల కాలం ఉంది. ఇక పైన సూర్యుడి కాంతి మరింత తగ్గుతుంది, చీకట్లు బాగా వ్యాపిస్తాయి. సూర్యకాంతి బలహీన పడిపోవడంతో దేహానికి రోగాలు వచ్చి చేరే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి సూర్యోదయం కంటే పూర్వమే మేలుకోవడం, సూర్యాస్తమయం అయిన తదుపరి కూడా మెలకువగా ఉండి భజనలు చేయడం, దీపాలు వెలిగించడం. సూర్యకాంతి అలా కనుమరుగు అవ్వకంటే పూర్వమే దీపాన్ని వెలిగించి వియన్ మండలంలో దేదీప్యమానంగా జగజీయమానంగా వెలిగిపోయేటటువంటి ఆ సూర్యకాంతి మా ఇంట్లో దీపంలో ఉన్నది. ఈ కాలంలో లభించేటటువంటి కాయ ఉసిరికాయ. 6 రుచులు అందులో ఉంటాయి. తినేటటువంటి అలవాటు అభ్యాసం కల వారికి 5 రుచులు నాలుకకే తోస్తాయి. ఉసిరికలో 4. దీనికి వీర్యఫలి, శీతఫలి అనే నామాలు ఉన్నాయి. అలాంటి ఆ ఉసిరిక ఒక పైభాగం పెచ్చు తొలగించి నేతితో దీపాన్ని వెలిగించి అనంతరం ఆ నేతిలో దీపం కారణంగా బాగా ఉడికిపోయిన ఆ ఉసిరికాయ గుజ్జును దేహానికి అలదుకుని మరుసటి నాడు స్నానం చేయాలి. ఇది కార్తీక మాస దీపం, కార్తీక మాస స్నానానికి సంబంధించిన రహస్యం. శరీరానికి రోగాన్ని తొలగించేటటువంటి శక్తి ఈ ఉసిరికకు ఉంది. సకల రోగాలను తొలగించేటటువంటి శక్తి ఉసిరికకు ఉంది. పాత ఉసిరికాయ పచ్చడి అంటూ ఉంటారు ఎవరన్నా వింటూ ఉంటే. ఇలాంటి మాటలు చెబుతూ ఉంటే కూడా అలా తీసేస్తూ ఉంటారు. కానీ అనేక రోగాలకు పథ్యం, ఔషధం పాత ఉసిరికాయ పచ్చడి. సమస్త రోగాలకు ఉసిరిక ఆ నిదానంగా, రసాయనంగా, ఔషధంగా శాస్త్రం చెప్పింది. మన వాళ్ళు ఆచారాలలో ధర్మ సూక్ష్మాన్ని ఎంత సూక్ష్మంగా చెప్పారంటే, ఆదివారం నాడు ఉసిరిక పచ్చడి తినకూడదు, ఉసిరిక అని కూడా అనకూడదు, పేరు లేని పచ్చడి అనాలి. ఇంట్లో ఇంకా ఏమీ లేవు, ఉసిరిక పచ్చడి మాత్రమే ఉంది అనుకుంటే ఇల్లాలని ఆ భర్త కాస్త ఉసిరికాయ పచ్చడి వేయవే అని అడగకూడదు. పేరు లేని పచ్చడి, నల్ల పచ్చడి, ఉసిరికాయ నల్లగా అయిపోతుంది కొద్ది రోజులు కాగానే, పాతది అలా అనాలి. ఎందుకని? ఆదివారం నాటి రవికాంతి ఈ ఉసిరికలో ఉంటుంది. రవి ఆదివారానికి సంబంధించిన ఆధిపత్య దైవం కనుక ఉష్ణశక్తి మనం లభించే ఉంది ఆదివారం. మళ్ళీ అధికంగా తింటే రోగకారకం. కాబట్టి మన వాళ్ళు ఆచారాలలో, ఆహార పదార్థాలలో కూడా ఆయుర్వేద రహస్యాలు ఇలా జోడించి ఉసిరిక ఇంత గొప్పది అని చెప్పారు. భూమండలం కూడా కపిత్థాకార భూగోళాహ, ఆ మాట సత్యం కాదు. ఉసిరిక వల్ల ఈ భూగోళం ఉంటుంది. ఉసిరికాయను చూస్తే గీతలు కనిపిస్తాయి, 2 వైపులా 2 కొనవెలుపు కనిపిస్తుంటాయి, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం వలె. ఇంత రహస్యం తెలిసిన సనాతన భారతీయం పండుగల పేరిట ఉసిరిక దీపదానం అంటూ తెలియజేసింది. 5 ఉసిరికాయలని వరుసగా ఉంచి 4 వైపులా 4, మధ్యలో ఉసిరి, పైపచ్చులు తొలగించి ఆవు నేతితో దీపాలు ఆ పైన ఉంచి బియ్యము, వస్త్రాలు, ఆవు నెయ్యి, పాలు వెలిగించిన ఈ 5 ఉసిరిక దీపాలు ఈ మొత్తాన్ని అర్హులైన వారికి ప్రదోష సమయం, సూర్యాస్తమయం సమయంలో సంకల్పపూర్వకంగా ఇవ్వడమే దీపదానం. ఇది విషయం.